అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి రేపటి రోజున అనగా జనవరి 31వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే అర్థమై తీరుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభించును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి వల్ల ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి అయితే ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు నిత్యం కష్టపడి శ్రమించేవారనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహభావంతో కలిసిమెలిసి ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కష్టాలతోనే పెరుగుతూ ఉన్నారు. ఎన్నో బాధలను, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కష్టపడుతూ జీవితంలో ముందుకు వెళ్ళేవారు. అయినప్పటికీ కూడా వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా వీరి మీదే ఉన్నాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడతారు. రెక్కలు ముక్కలు చేసుకొని మరీ కష్టపడుతూ ఉంటారు. అయినా సరే మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి తెలివితేటలు, ధైర్యం ఎంతో అధికంగా ఉంటాయనైతే చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా చాలా తెలివితో అయితే చేస్తారు. ఎటువంటి సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంతో ఎదుర్కొంటారు. ఈ యొక్క రాశి గల వారు వీరి కళ్ళల్లో ఏదో తెలియని దైవశక్తి అయితే దాగుంటుందని చెప్పుకోవచ్చు. వీరి గుండెల్లో ధైర్యం కూడా అలానే మెండుగా ఉంటుంది. వీరి నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా ఎటువంటి సమస్య వచ్చినా వారికి తోడుగా అయితే ఉంటారు. అటువంటి వీళ్ళని మోసం చేసి కష్టాల్లో పడవేసి వెళ్తూ ఉంటారు. అయినా కూడా ఎక్కడా అధైర్యపడరు. ఆ కష్టాల నుంచి వీరు బయటపడుతూనే ఉంటారు. ఏ సహాయం చేయమని ఎవరు అడిగినా కూడా వెనకాడరు. సహాయం చేయమని ఎవరైనా అడుగుతారేమో అని ముందుగా ఉంటారు. అవసరం కోసం ఎటువంటి మాటలనైనా వీరు దూరం పెట్టడానికి కూడా చాలానే జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళనైనా సరే వీరు సహాయం కోసం అసలు వెనకాడరు. సహాయం అడగగానే చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా సహాయం చేస్తూనే ఉంటారు. ఎవరు కష్టాల్లో ఉన్నా చూడలేని మనస్తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. వీరి జీవితం చాలా మంచిగా ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి ఈ సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగించే అవకాశం కూడా చాలా ఖచ్చితంగా వీరికి ఉన్నాయి. వీరి సమస్యలకు వీరే పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆ సమయంలో వీరు ఆ సమస్యలకు తగిన పరిష్కారాలను ఎంతో నేర్పుగా అయితే వీరు కనుక్కుంటూ ఉంటారు. గ్రహస్థితి కూడా చాలా అనుకూలంగా, అద్భుతంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ప్రత్యేకించి తెలివితేటలు, ధైర్యం ఎంతో ప్రత్యేకమైనటువంటి లక్షణాలనైతే చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఎంతో గొప్పగా ఉంటాయి. అలాగే వీరి యొక్క తెలివితేటలు చాలా మంచిగా అంటే మంచికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు సాధారణం కంటే కూడా ఎక్కువ మంచి లాభాలను తెచ్చుకోవాలని చెప్పి ఎక్కువ శ్రమను కలిగి వర్క్ను అయితే చేస్తూ ఉంటారు. వీరు శ్రమకు తగిన ఫలితాన్ని ఎప్పుడు పొందుతూనే ఉంటారు. వీరు ఎప్పుడు భయపడుతూ ఉంటారు. పని చేయకుండా, కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే మనస్తత్వం అయితే వీరికి కాదు. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం కష్టపడి మంచిగా సాధించాలి, కష్టపడాలి, కష్టం వల్లే మనకు ప్రతిఫలం వస్తుందనే నమ్మకంతో కలిగిన వారైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆలోచన ఎటువంటిగా ఉంటుందంటే కనుక వీరు చాలా కష్టపడి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క రాశిలో జన్మించిన వారికైతే ప్రస్తుతం అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తవుతూ ఉన్నాయి. ఆగిపోయిన, నిలిచిపోయిన పనులు సైతం ముందుకు సాగుతూ ఉన్నాయి. కొన్ని రకాల ఆటంకాలు సైతం తొలగిపోతూ ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారికి సంబంధించినటువంటి జాతకంలో ఉన్నటువంటి చాకచక్యంగా ఏవైనా పనులు పూర్తి చేసుకోగలరు. వీరికి అటువంటి సామర్థ్యం కూడా కలిగి ఉన్నారు. ఎంతో చక్కగా వీరు అన్ని పనులైతే పూర్తి చేసుకుంటూ ఉంటారు. వీరు ఎవరిపైన ఆధారపడి ఉండరు. వీరికి తోచింది వీరు చేసుకుంటూ పోతూ ఉంటారు. కష్టమైన, నష్టమైన వీరే అనుభవిస్తారు. కానీ వీరికి ఏది తోస్తే అది అయితే పని చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ వేరొకరి మీద భారం అనేది అసలు వేయరు. ఎందుకంటే వీరు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాగే సొంత పనులపైన కూడా దృష్టిని పెడుతూ ఉంటారు. సామాన్యంగా వీరు ఏ పనైనా చేసినట్లయితే ఒకటి మనసులో అనుకుంటే దాన్ని సాధించేంత వరకు అసలు ఆ పనినైతే విడిచిపెట్టరు.
అటువంటి మనస్తత్వం అయితే వీరిదని చెప్పుకోవాలి. మంచి ఆలోచన, మంచి పని చేయాలి, మంచి వ్యాపారం మొదలుపెట్టాలి. ఇలా ఏదైనా సరే ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని అస్సలు విడిచిపెట్టరు. ఖచ్చితంగా పనులు అమలు పరిచేంత వరకైతే వీరు నిద్రపోరు. ఈ రాశిలో జన్మించిన వారికైతే రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందంటే ఒక తుఫాను లాంటి వార్త అయితే వీరు వినబోతున్నారు. వీరు ఇంటికి వచ్చే బంధువుల ద్వారా కావచ్చు, లేదా ఈ యొక్క మొండి బకాయిలు కూడా వసూలు కావచ్చు. ఈ వివాహాదికి శుభకార్యాలకు కూడా ఆటంకం కలగవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టాలన్నా దాన్ని మధ్యలో వదిలేయడం, ఏదైనా ఒక చోట పని చేసే జీతం అనేది రాలేదు, ఇంకా జీతం రావట్లేదు, ఎందువల్ల ఎదురు చూస్తున్నా రావట్లేదు. ఈరోజు ఒక వార్త అయితే మీరు వినబోతున్నారు. ఆ వార్త ఏంటంటే కనుక మీరు ఎదురు చూస్తున్నట్టు కోరికైతే తీరే రోజనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు వినబోయే వార్త కూడా ఎటువంటి వార్త అనేది ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకుందాం. ఈ యొక్క రాశిగల వారు ముఖ్యంగా ఏ వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో 100% అయితే రేపటి రోజున వీరికి పలు సంఘటనలైతే వీరికి మార్పు చేసుకోబోతున్నది చెప్పుకోవచ్చు. వీరు వినబోయే వార్తలు ఏ విధంగా ఉన్నాయంటే ఎలాంటి వార్తనైనా సరే వీరు చాలా మంచి జరగాలని కూడా వార్తను స్వీకరిస్తూ ఉంటారు. ఆ దేవుడు కూడా వీరికి సహాయం చేయాలని ముందుగా ఉంటారు. ఎంతమంది అభిమానులు, ఎంతమంది స్నేహితులు ఉన్నా కూడా శత్రువులు అనేది తప్పకుండా ఉండే ఉంటారు. వీరంటే నచ్చని వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. కొందరు శత్రువులు కూడా ఉంటారు. ఈ శత్రువులు ఎలా తయారవుతారంటే ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటే ముక్కుసూటితనం వల్ల వీరు ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే చెప్పి మాట్లాడడం వల్ల వీరు శత్రువులను కొని తెచ్చుకున్న వారైతే అవుతారు. వీరికి ఆ గుణం ఉండడం వల్ల ఎదుటి వ్యక్తులకు కొంతమందికి అటువంటి విషయం నచ్చకపోవచ్చు. దానివల్ల వీరికి శత్రువులుగా, మిత్రులు కూడా శత్రువులుగా మారుతూ ఉంటారు. మిత్రులుగా నటిస్తూనే శత్రువులుగా మారే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ వీరికి అవకాశం దొరికిద్దా, వీరిని ఎక్కడెక్కడ నలుగురిలో అవహేళన చేద్దామా అని చెప్పి, నలుగురిలో భంగపరుద్దామని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మీకు లేనిపోని ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజైతే మీకు చోటు చేసుకోబోతుంది. ఈ యొక్క రాశి గల వారు మీ యొక్క స్వభావం అనేది మీ యొక్క ముక్కుసూటితనం కూడా కాకపోతే ఎవరు మీ స్వభావాన్ని అయితే అసలు అర్థం చేసుకోరు. మీరు గ్రహించుకోవాల్సిందల్లా మీ యొక్క తెలివితేటలు అనేవి ఆ భగవంతుడు ఇచ్చాడు కనుక మీరు ఎవరి మనస్తత్వం ఎలాంటిది అనేది కాస్త గ్రహించుకోవాల్సి ఉంటుంది. మీరు ముక్కుసూటితనంగా మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉన్నారా లేదా, వారి మనసు ఎలా ఉంటుంది, మీరు కొంచెం గ్రహించుకోవాల్సి అయితే ఉంటుంది. ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారంటే ఎవరైతే దీన్ని ఇలా చేసుకున్నారనే మాటలు చెప్పడం వల్ల అది వారికి ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్యలను తీసుకురాదు కాబట్టి ఆ యొక్క ముక్కుసూటితనం అనేది మీకు ప్రమాదకరంగా మారకుండా మీరే జాగ్రత్త పడాలి. అలాంటి విషయాల్లో మీరు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. అది మీ చేతుల్లోనే ఉంది కనుక మీరు తప్పకుండా అయితే రేపటి రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తప్పకుండా స్వామివారికి వడమాల సమర్పించడం ఎంతైనా అవసరం. తమలపాకు పూజ చేయడం కూడా మీకు ఎంతైనా మంచిదనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా మీరు శివారాధన చేయడం ఎంతైనా మంచిది. శివుని యొక్క దేవాలయానికి వెళ్ళి మీరు శివుని యొక్క దేవాలయంలో ఒక దీపాన్ని వెలిగించడం, ఒక నేతి దీపాన్ని వెలిగించటం, ఒక నువ్వుల నూనె దీపాన్ని వెలిగించటం, అలాగే రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు, నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం ఎంతైనా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే శని భగవాన్ యొక్క ఆశీస్సులు కూడా మీరు తీసుకోవడము, ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించటం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవాలి. తప్పకుండా రేపటి రోజున మీరు శని భగవానునికి తైలాభిషేకం చేయించడం కూడా ఎంతో ఉత్తమం అని అయితే చెప్పుకోవాలి. మనం చెప్పుకున్న పరిహారాలన్నీ అయితే మీరు తప్పకుండా చేసి తీరడం వల్ల మీ జీవితంలో ఎదురవబోయే సమస్యలన్నింటినీ మీరే పరిష్కరించుకున్న వారవుతారు. తెలుసుకుందాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి దేవతారాధన చేయాలైతే మొత్తం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.